మిత్రులారా, జకియా జాఫ్రీ అనే మహిళ 87 సంవత్సరాల మహిళ కొద్ది రోజుల కింద మరణించారు. రోజు కొన్ని వేల మందో లక్షల మందో మరణిస్తూ ఉంటారు. అట్లా మరణించిన వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం ఏమీ ఉండదు. కానీ జకియా జాఫ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం ఎందుకు వస్తుందంటే, ఆమె 16 సంవత్సరాల పాటు దేశంలోని ప్రతి న్యాయస్థానాన్ని ప్రశ్నించింది, సవాల్ చేసింది, న్యాయం దక్కాలి అని ప్రశ్నించింది. చిట్ట చివరికి 2 సంవత్సరాల కింద ఆమెకు న్యాయం దక్కదు అని అత్యున్నత న్యాయస్థానం కూడా చెప్పిన తర్వాత, ఎదురుగా ఆమె మీదనే కేసు పెట్టాలని న్యాయస్థానపు సమయాన్ని దుర్వినియోగం చేసిందని ఎదురు నిందలు వేసిన తర్వాత నిరాశలో ఈ 2-3 సంవత్సరాలు గడిపి ఆమె మరణించింది. ఈ దేశంలో న్యాయస్థానాలు ఎట్లా పనిచేస్తున్నాయి, న్యాయం ఎట్లా పనిచేస్తుంది, నిజంగా ఒక అన్యాయం జరిగినప్పుడు, ఒక బీభత్సమైన మారణకాండ జరిగినప్పుడు దోషులకు శిక్ష పడుతుందా, దోషులందరినీ కనీసం బోనెక్కించడం జరుగుతుందా, అంతిమంగా న్యాయం దక్కుతుందా? ఆ ప్రశ్నల కోసమే జకియా జాఫ్రీని మళ్ళీ మళ్ళీ తలుచుకోవాలి. భారతదేశంలో న్యాయస్థానాలు చట్టబద్ధంగా పనిచేయాలని, ఎవరి ప్రలోభాలకు, ఎవరి ఆకర్షణలకు, ఎవరి బలవంతాలకు లొంగకుండా చట్టాన్ని మాత్రమే పాటించాలని కోరుకునే వాళ్ళందరూ జకియా జాఫ్రీ గురించి ఆలోచించవలసి ఉంది. మొట్టమొదట అసలు జకియా జాఫ్రీ కథ ఏమిటో తెలుసుకోవాలి. జకియా జాఫ్రీ ఎహ్సాన్ జాఫ్రీ అనే ఒక మాజీ పార్లమెంటు సభ్యుడి సతీమణి. ఆమె కుటుంబము 2002 నాటికి అహ్మదాబాద్ నడిబొడ్డున చమన్పురా అనే ప్రాంతంలో గుల్బర్గ్ సొసైటీ అనే ఒక గృహ సముదాయంలో ఉండేవాళ్ళు. ఆయన 1977లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆ ప్రాంతంలో పేరున్న పుర ప్రముఖుడైన నాయకుడు, చాలా వృద్ధుడు కూడా. ఎందుకంటే ఈ ఘటన జరిగేటప్పటికీ ఆమెకు 62 సంవత్సరాలు, ఆయనకు 70 సంవత్సరాలు. ఆయనను అందరూ పెద్ద మనిషిగా గుర్తించి గౌరవించేవాడు. 2002 ఫిబ్రవరి 27న గోద్రా ఘటన జరిగిన తర్వాత, అది చాలా దుర్ఘటన. అందులో రైలు తగలబెట్టబడి దాదాపు 57 మంది మరణించారు. అందువల్ల తప్పకుండా దాని మీద న్యాయ విచారణ జరిపి నిజమైన నేరస్తులను గుర్తించి శిక్ష విధించవలసిందే. కానీ గోద్రా రైలు దహనంలో చనిపోయిన వారి మృతదేహాలను, అహ్మదాబాద్తో వారికే సంబంధము లేకపోయినప్పటికీ, అందులో అహ్మదాబాద్ వాళ్ళు లేకపోయినప్పటికీ, ఆ మృతదేహాలను విశ్వ హిందూ పరిషత్కి అప్పగించడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ ఆ మృతదేహాలతో అహ్మదాబాద్ పురవీధుల్లో ఊరేగింపులు చేసి ప్రజలను రెచ్చగొట్టింది. దానికన్నా ముందు నుంచే అహ్మదాబాదులో వ్యాపారాలలో, విద్యలో, ఉద్యోగాలలో ఉన్న ముస్లింలందరినీ గుర్తించి, ముస్లిం గృహాలను గుర్తించి వాటి మీద మార్కింగ్ చేసి, మీ పని ఎప్పుడో పడతాము, మీకు శిక్షలు విధిస్తాము, మీ మీద దాడులు చేస్తాము అనే పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మృతదేహాల ఊరేగింపు తర్వాత ఫిబ్రవరి 27 రాత్రి నుంచే అహ్మదాబాద్ అట్టుడికిపోవడం ప్రారంభమైంది. ముస్లింల మీద దాడులు, ముస్లిం మొహల్లాల మీద, ముస్లిం ప్రాంతాల మీద దాడులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 28 ఉదయం 7-7:30 సమయానికే చమన్పురా చుట్టూ, అంటే గుల్బర్గ్ సొసైటీ చుట్టూ 20,000 నుంచి 25,000 మూకలు గుమిగూడాయి అని స్థానిక కథనాలు, ఆ తర్వాత అనేక పరిశోధనా సంస్థల కథనాలు బయటపెడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో తమ ఇంటి చుట్టూ, తమ గృహ సముదాయ కమిటీ చుట్టూ ఇట్లా మూకలు గుమిగూడాయి, నినాదాలు ఇస్తున్నారు, రెచ్చగొట్టే నినాదాలు ఇస్తున్నారు, రాళ్ళు విసురుతున్నారు, యాసిడ్ బల్బులు విసురుతున్నారు, కనుక మాకు రక్షణ ఇవ్వండి అని ఆ ప్రాంత ప్రజలు అనేక మందికి విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. మాజీ ఎంపీ కాబట్టి ఎహ్సాన్ జాఫ్రీ దగ్గరికి అందరూ చేరి మీరేమైనా చేయండి అన్నారు. ఆయన 7:30 నుంచి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్కు, సర్కిల్ ఇన్స్పెక్టర్కు, కమిషనర్కు, డీజీపీకి, ఆయనకు ముఖ్యమంత్రితో కూడా పరిచయం ఉంది కనుక ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫోన్లు చేశాడు. ఉదయం 7:30 నుంచి ఆయన మరణం సంభవించిన, ఆయన హత్య సంభవించిన సాయంత్రం 3:30 దాకా ఆయన 200 కాల్స్ చేశాడని కాల్ రికార్డులున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం అంటే నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ దాకా 200 కాల్స్ రికార్డ్ అయి ఉన్నాయి. ఈ క్రమంలో 10:30కు
అప్పటి అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ పిసి పాండే ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయనతో మరికొందరు అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు వారితో కలిసి సమావేశం పెట్టాడు. ఎహ్సాన్ జాఫ్రీ చుట్టూ మూకలు మూగి ఉన్నాయి, మా రక్షణ ప్రమాదంలో పడింది, మా భద్రత కోసం ఏమైనా చర్యలు చేపట్టండి, అదనపు బలగాలను పంపించండి అని కోరగా, మీ రక్షణ కోసం తీసుకోదగిన అన్ని చర్యలు తీసుకుంటాము అని పాండే 10:30కు అనేక మంది ముందర ఎహ్సాన్ జాఫ్రీకి చెప్పాడు. ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. చుట్టూ కూడిన మూకలను, జనసమూహాన్ని ఆయన చూశాడు కూడా. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నుంచి 11:15 నుంచి గుల్బర్గ్ సొసైటీ మీద, చమన్పురాలోని ముస్లింల ఇళ్ల మీద రాళ్లు విసరడం ప్రారంభమైంది. 12:15 నుంచి 12:45 మధ్య కాలానికల్లా ఇంకా రాళ్ల దాడి, పెద్ద పెద్ద రాళ్ల దాడి దగ్గరలో ఉన్న హిందువుల ఇళ్ల మీదికెక్కి, పైకప్పుల మీదికెక్కి పెద్ద పెద్ద రాళ్లు దొరిలించడం లాంటి పనులు మొదలయ్యాయి. యాసిడ్ బల్బులు విసరడం మొదలైంది. బట్టలను చుట్టి వాటిని కిరోసిన్లో ముంచి వాటికి మంట పెట్టి వాటిని ఇళ్ల మీదకి విసిరేయడం ప్రారంభమైంది. 3:30 ప్రాంతానికల్లా మొత్తంగా గుల్బర్గ్ సొసైటీ గేట్లు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి మనుషులను లాక్కుపోతూ మంటల్లో విసిరివేస్తూ ఒక బీభత్స కాండ ప్రారంభమైంది. ఈ బీభత్స కాండ జరుగుతున్నప్పుడు స్వయంగా ఎహ్సాన్ జాఫ్రీ, స్త్రీలు, పిల్లలు ఉన్నారు, అందరూ రక్షణ కోసం వచ్చి నా ఇంట్లో ఉన్నారు కనుక ఏమైనా చేయదలుచుకుంటే నన్ను చేయండి, వాళ్ళని రక్షించండి అని బయటికి వెళ్ళారు. అందరూ చూస్తుండగానే అందరి కళ్ళ ముందరే ఆయనను లాగి, ఆయనను వివస్త్రుణ్ణి చేసి ముక్కలు ముక్కలుగా నరికి, అప్పటికే ఇళ్ళు తగలబడిపోతూ ఉంటే ఆ తగలబడిపోతున్న ఇళ్లలోకి విసిరేశారు. నిజానికి ఇంతసేపు పోలీసులు అటువైపు కన్నెత్తైనా చూడలేదు. ఇంత బీభత్సం, ఇంత దౌర్జన్యకాండ జరుపుతున్న మూకలను అరికట్టడానికి, ఆపడానికి, వెళ్ళగొట్టడానికి ఎటువంటి ప్రయత్నము చేయలేదు. ఈ మొత్తం ఘటన 4:30, 5:30 దాకా కొనసాగింది. చివరికి 7 గంటలకు పోలీసులు అక్కడికి వచ్చారు. 9:45 కానీ అక్కడ మూకలన్నిటినీ చెదరగొట్టి ప్రశాంత వాతావరణం రాలేదు. ఆ సమయానికి కనీసం 12 మంది స్త్రీల మీద అత్యాచారం చేశారని, వందలాది మందిని ఊచకోత కోశారని, గుల్బర్గ్ సొసైటీలోనే 70 మందిని ఊచకోత కోశారని బయటపడింది. ఇదంతా ఆమె కళ్ళ ముందర జరిగింది. జకియా జాఫ్రీ కళ్ళ ముందర ఆమె భర్తను, ఆమె కుటుంబ సభ్యులు మరొక 4-5 ఈ మారణకాండలో కళ్ళ ముందర సజీవ దహనం చేశారు, అత్యాచారాలు చేశారు. వీటి మీద ఒక ఎఫ్ఐఆర్ అయినా, కొంతమంది రికార్డ్ అయి ఉంటుంది, కొంతమంది గుర్తుపడుతున్నారు కనుక ఎఫ్ఐఆర్ దాఖలు చేయండి అని ఆమె పోలీసులకు మొట్టమొదలు విజ్ఞప్తి చేసింది. ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు. ఆమె హైకోర్టుకు వెళ్ళింది. ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం లేదు కాబట్టి ఎఫ్ఐఆర్ దాఖలు చేయమని ఆదేశించండి అని హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు కాదు, ఈ పని చేయవలసింది మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళండి అన్నారు. మెజిస్ట్రేట్ దగ్గర అంతకుముందే ఆమె నిరాకరణను ఎదుర్కొని అందువల్ల హైకోర్టుకు వచ్చింది కనుక ఇంకా సుప్రీంకోర్టుకు వచ్చింది. 2002లో జరిగిన ఘటనకు 2004, 2005, 2006 కాలం గడిచిపోతూ ఉంది. 2006లో చివరికి ఆమె సుప్రీంకోర్టుకు వస్తే సుప్రీంకోర్టులో దీని మీద విచారణ జరపడానికి లేదా స్థానిక న్యాయస్థానంలో, స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ కేసు దర్యాప్తు చేయడానికి ఆదేశించడం కాకుండా కేంద్ర స్థాయిలోనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏర్పాటు చేశారు. ఆర్కే రాఘవన్ నాయకత్వంలో ఈ సిట్ ఏర్పాటైంది. ఈ సిట్ చాలా రోజుల పాటు, చాలా సంవత్సరాల పాటు విచారణ జరిపి ఇక్కడ గుర్తించదగిన నేరం ఏమీ లేదు అని చెప్పేసింది. అంటే 69 మంది హత్యలు జరిగితే, సజీవ దహనాలు జరిగితే ఇక్కడ నో కేస్ వాజ్ మేడ్ అవుట్ అగెన్స్ట్ ఎనీ ఆఫ్ ద అక్యూజ్డ్ అని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చెప్పింది. కానీ అదే సమయంలో సుప్రీంకోర్టు అమికస్ క్యూరీ అంటారు, అంటే సుప్రీంకోర్టుకు, న్యాయస్థానానికి సహాయం చేసే ఉన్నత న్యాయవాది లేదా న్యాయాధికారి రాజు రామచంద్రన్ అనే ఒక సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదిని అమికస్ క్యూరీగా నియమించారు. ఆయన ఒకవైపు సిట్ ఇటువంటి రిపోర్ట్ ఇవ్వగా, రాజు రామచంద్రన్ ఖచ్చితంగా ఇక్కడ కేసు ఉన్నది, నేరం జరిగింది, నేరం మాత్రమే కాదు నేరానికి కుట్ర జరిగిందనే
ఆధారాలు కూడా ఉన్నాయి. 12-14 గంటల పాటు నేరం జరుగుతూ ఉంటే పట్టించుకోలేదంటే సంబంధిత అధికారులకు కుట్రలో భాగం ఉందని అనుకోవాలి, కనుక వాళ్లను కూడా పెట్టాలి అని రాజు రామచంద్రన్ ఐపీసీ కింద ఏ సెక్షన్లు పెట్టవచ్చునో కూడా రాశాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన అంశం ఏమంటే పోలీసులు జోక్యం చేసుకోకపోవడానికి కారణం ఫిబ్రవరి 27నే జరిగిన ఒక అత్యున్నత ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రతీకార దాడులు జరుగుతాయి, మీరు పట్టించుకోకండి, గోద్రా రైలు దహనానికి ప్రతీకారంగా హిందువులు తమ ప్రతీకారం తీర్చుకుంటారు, 2-3 రోజుల పాటు ఏ చర్య తీసుకోకండి, వదిలేయండి అని అన్నాడని ఆ సమావేశంలో ఉన్న సంజీవ్ భట్ చెప్పినందుకే సంజీవ్ భట్ మీద వేరే కేసులు పెట్టి శిక్షలు విధించారు. ఈ మాట అన్నాడు అని అప్పటి అత్యున్నత పోలీసు అధికారి అయిన శ్రీకుమార్ బయట పెట్టినందుకే శ్రీకుమార్ మీద కేసులు పెడుతున్నారు, వేధిస్తూ ఉన్నారు. జకియా జాఫ్రీ ఈ వివరాలన్నీ నమోదు చేసి అందువల్ల ఇది కుట్రగా గుర్తించండి, కేవలం 70 మందిని హత్య చేయడం, సజీవ దహనం చేయడం మాత్రమే కాదు, అత్యాచారాలు చేయడం మాత్రమే కాదు, దీని వెనుక కుట్ర ఉంది, దీన్ని ప్రభుత్వం పట్టించుకోవలసినట్టుగా పట్టించుకోకపోవడంలో కుట్ర ఉంది, ప్రభుత్వం అరికట్టకపోవడంలో కుట్ర ఉంది, పోలీస్ అధికారులు అరికట్టకపోవడంలో కుట్ర ఉంది, కనుక ముఖ్యమంత్రి దగ్గర నుంచి స్థానిక పోలీస్ అధికారి వరకు అందరినీ కూడా ఈ కుట్రలో భాగం చేయండి, కుట్ర జరగలేదని రుజువు చేసుకోమనండి అని ఆమె ప్రధానంగా డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కొట్టివేసింది. నిజానికి ఆ సందర్భంలోనే ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నాడు. అటల్ బిహారీ వాజ్పేయి గుజరాత్లో ఆనాడు ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ నిర్వహించిన పాత్ర మీద తీవ్రమైన వ్యతిరేకత ప్రకటించాడు. ఇది రాజధర్మం కాదు, రాజధర్మం ప్రజలందరినీ సమానంగా చూడడం, తటస్థంగా ఉండడం, ఒక ప్రజా సమూహం మీదకి మరో ప్రజా సమూహాన్ని రెచ్చగొట్టడం కాదు అని ప్రధాని పదవిలో అటల్ బిహారీ వాజ్పేయి అన్నాడు. అది మాత్రమే కాదు, ఆ తర్వాత కొంతకాలానికి జరిగిన బెస్ట్ బేకరీ కేసు తీర్పులో, బెస్ట్ బేకరీ అనేది గుల్బర్గ్ సొసైటీ లాంటి మరొక మారణకాండ, ఆ మారణకాండ మీద విచారణ జరిగి ఆ కేసులో సుప్రీంకోర్టు స్వయంగా ఒకవైపు రోమ్ నగరం తగలబడుతుంటే నీరో ఫిడేల్ వాయించుకున్నాడు అనే గాథ ఉన్నట్టుగా అహ్మదాబాద్ తగలబడుతుంటే ఆధునిక నీరోలు పట్టించుకోకుండా ఉండిపోయారు. నిస్సహాయమైన పిల్లలు, స్త్రీలు తగలబడిపోతుంటే, హత్యలకు గురవుతుంటే నీరోలు మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే అనేక ఆధారాలు, ఒక అమికస్ క్యూరీ కావచ్చు, ఒక స్వయంగా ప్రధానమంత్రి కావచ్చు, ఒక బెస్ట్ బేకరీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు కావచ్చు, అనేక వైపుల నుంచి వచ్చిన ఆధారాల ప్రకారమే ఆమె దీన్ని కుట్ర కేసుగా నమోదు చేయండి, కేవలం హత్యా నేరాలు, అత్యాచారాల నేరాలు మాత్రమే కాదు, కుట్ర కేసుగా నమోదు చేయండి అన్నారు. ఈ కేసు చివరికి విచారణకు వచ్చింది. 2002లో జరిగిన ఘటనల మీద 2016లో తీర్పు వచ్చి 24 మందిని నేరస్తులు అని గుర్తించి సెషన్స్ కోర్టు శిక్షలు విధించింది. 11 మందిని హత్యా నేరాలకు శిక్ష విధించింది. 13 మంది మీద హత్యా ప్రయత్న నేరానికి శిక్ష విధించింది. కానీ కుట్ర ఏమీ జరగలేదు అంది. కుట్ర ఆధారాలు పూర్తిగా కనబడుతుండగా ఏమీ జరగలేదు అంది. ఒకవైపు ఈ విచారణ జరుగుతుండగానే జకియా జాఫ్రీ సుప్రీంకోర్టు ముందరికి కూడా వచ్చింది. సుప్రీంకోర్టు ముందుకొచ్చి ఎస్ఐటి క్లోజ్ చేసింది. క్లోజర్ మీద ప్రొటెస్ట్ పిటిషన్ అంటారు. ఈ క్లోజ్ చేయడం తప్పు, ఈ క్లోజ్ సరిగ్గా జరగలేదు, కాబట్టి మీరు విచారించండి అని 1000 పేజీల సాక్ష్యాధారాలు సమర్పించింది. 9 వాల్యూమ్లు, 200 కాల్ రికార్డ్స్ ఉన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రికి ఇక్కడ హత్యాకాండ జరుగుతున్నది, చుట్టూ మూగి ఉన్నారు, లోపలికి రాళ్ళు, యాసిడ్ బల్బులు, మండుతున్న గుడ్డలు విసిరేస్తున్నారు, కనుక మాకు రక్షించండి అని చెప్పిన మాటలున్నాయి. అయినా ప్రభుత్వం ఏమీ చేయలేదు అనే వాస్తవం కూడా ఉంది. అందువల్ల ఈ క్లోజర్ రిపోర్ట్ సరైనది కాదు, దీని మీద ప్రొటెస్ట్ పిటిషన్ వేస్తున్నాను అని సుప్రీంకోర్టుకు వచ్చింది. ఆశ్చర్యకరంగా సుప్రీంకోర్టు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, బహుశా మనం 3 సంవత్సరాల కింద ఈ తీర్పు వచ్చినప్పుడు ఇదే వీడియోలో చెప్పుకొనున్నాం. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ఇక్కడ ఏ అన్యాయము జరగలేదు,
అన్యాయం జరిగిందని ఒక తప్పుడు ఆరోపణతో మా ముందుకు వచ్చిన ఈ పిటిషనర్ జకియా జాఫ్రీ స్వార్థ ప్రయోజనాలతో న్యాయస్థానం సమయాన్ని దుర్వినియోగం చేయడానికి, న్యాయస్థానం ప్రతిష్టను భగ్నపరచడానికి ఈ ప్రయత్నం చేసింది. ఆమె కూడా బాధితురాలు కాబట్టి మేము మానవతా దృష్టితో ఆమెకు శిక్ష వేయడం లేదు. కానీ ఆమెకు సహకరించిన న్యాయవాది తీస్తా సెతల్వాద్, మాజీ పోలీసు అధికారి శ్రీకుమార్ల మీద కేసు పెట్టమని, విచారించమని, ఇందుకు శిక్ష విధించమని సిఫారసు చేస్తున్నాము అని తీర్పు ఇచ్చారు. అందువల్ల తీస్తా సెతల్వాద్ను అరెస్ట్ చేశారు. శ్రీకుమార్ను అప్పటికే ఇతర కేసుల్లో ఉన్నాడు, కొత్తగా ఈ కేసు పెట్టారు. అంటే జకియా జాఫ్రీ ఉదంతం 2002లో ఆమె కళ్ళారా చూసిన భర్తతో సహా, సహచరుడితో సహా కుటుంబ సభ్యుల ఊచకోత దగ్గర నుంచి 2022లో ఆమె మీద ఎదురు దాడి చేసిన సుప్రీంకోర్టు తీర్పు దాకా 20 సంవత్సరాల పాటు ఈ దేశంలో న్యాయం కోసం ఎంత తపన పడవలసి ఉంది. ఎంత తపన పడ్డా చివరికి న్యాయం దక్కుతుందా లేదా అనే హామీ లేదు అనే ఒక కఠోర వాస్తవం. ఈ దేశంలో అధికార వ్యవస్థలు పనిచేస్తున్న తీరు, న్యాయ వ్యవస్థలు పనిచేస్తున్న తీరు, ప్రత్యేక పరిశోధనా బృందాలు పనిచేస్తున్న తీరు, ఇది మొత్తం బట్ట బయలు చేసిన ఈ దేశ న్యాయ వ్యవస్థ ఎంత అన్యాయ వ్యవస్థగా ఉన్నదో చూపిన న్యాయ పోరాట ప్రతీక జకియా జాఫ్రీ. అందువల్ల జకియా జాఫ్రీ ఈ దేశంలో న్యాయం కోసం తపన ఉన్ననాళ్ళు, ఈ దేశంలో న్యాయస్థానాలలో న్యాయం దక్కాలి, చట్టబద్ధ పాలన కొనసాగాలి, చట్టం ఎదుట అందరూ సమానులే కావాలి, హత్యలకు, అత్యాచారాలకు శిక్షలు పడాలి అనే ఆకాంక్షలు ఉన్ననాళ్ళు జకియా జాఫ్రీ ఒక ప్రతీకగా నిలిచే ఉంటుంది.